హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాను మీ వాట్సాప్ గ్రూప్స్లలో. వార్తా వివరాల్లోకి వెళ్దాం. తల్లడిల్లుతున్న దండకారణ్యం మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ. 18 నెలల్లో 330 మంది మృతి. దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్. సేఫ్ జోన్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు. బీటలు వారుతున్న నక్సల్స్ కంచుకోటలు. బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, అబూజ్మట్లపై ఉక్కుపాదం. ముమ్మర కూంబింగ్తో మావోయిస్టుల ఉక్కిరి బిక్కిరి. వ్యూహాత్మకంగా ముందుకు సాగిన భద్రతా బలగాలు. ఆ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ ఇదే తొలిసారి. కోలుకోలేని ఎదురు దెబ్బ అంటున్న పరిశీలకులు. సో ఈనాడు మనం చూసుకోవచ్చు, దశాబ్ద కాలం పాటు ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య దండకారణ్యంలో సాగుతున్న పోరు. ఒక ఎత్తైతే నక్సల్స్ మిషన్ 2026 మరో ఎత్తుగా నిలిచిందన్నట్టు. ఈనాడు 18 నెలలలో ఈనాడు 330 మంది నక్సల్స్ చనిపోయినారు. ఈనాడు అడవి బాటిన బట్టి ఈనాడు తుపాకులు చేతబట్టి ఈనాడు న్యాయాల కోసం అడవి పట్టినటువంటి నక్సల్స్ 330 మంది చనిపోయారు అనమాట. ఈనాడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మొత్తం గ్రామీణ ప్రాంతాలు, అడవులు, కొండలు, గుట్టలు అన్ని జల్లడబడుతూ ఉన్నారు. ఈనాడు భద్రతా బలగాల తూటాలకి 330 మంది చనిపోయినారు నక్సల్స్. సో ఈనాడు చర్చలు జరిపేటటువంటి ఆస్కారం కూడా లేకుండా పోయింది. శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చినా కానీ ఈనాడు ఎవరు స్పందించకపోవడం. నక్సల్స్ గతంలో ఏదైతే భద్రతా బలగాలని చంపడం, బాంబులు పెట్టడం ఈ విధంగా జరిగిందని దానికి ప్రతీకారంగా ఈనాడు చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో కొంతమంది మాత్రం లొంగిపోతూ ఉన్నారు. సో ఇంకా చాలా మంది లొంగిపోకుండా ఉన్నటువంటి భద్రతా బలగాలకి వాళ్ళ మీద ఏదైతే జరిగినటువంటి యాక్షన్ కి, వ్యూహానికి ప్రతివ్యూహంగా ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పేసి మరికొంతమంది నక్సల్స్తున్నారు. సో ఈనాడు మనం చూసుకోవాలి, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి, సో ఛత్తీస్గఢ్ అయితేనేమి, సో ఇతర ప్రాంతాలలో ఈనాడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. సో ఈనాడు నక్సల్స్ కి కూడా కోరుతా ఉన్నాం, ఈనాడు గన్నులు వదిలేసి అడవి బాట పట్టినటువంటి వాళ్ళు లొంగిపోయి శాంతియుతంగా ఉండి ప్రజాపాలన ఉంది, ఈనాడు ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యల మీద పోరాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాం. ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి ఏంటో పాక్కు తెలిసింది. దాయాది దేశం పాకిస్తాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిప్పులు చెరిగారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్ లోని 9 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందన్నారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన చర్యలు ప్రపంచం మొత్తం చూసిందన్నారు. మనం చూసుకోవచ్చు. వాస్తవం ఈనాడు దాంట్లో హర్షించగలిగే విషయం. ఎందుకంటే మన త్రివిధ దళాలు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసినాయి, అందరూ సమర్థవంతంగా ప్లాన్ చేసి ఆ పాకిస్తాన్ 9 ఎయిర్ బేస్ ఏదైతే వాళ్ళ క్యాంపులో స్థావరాలు ఉంటాయో వాటిని ధ్వంసం చేసినట్టు ఆషామాషి కాదు, చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో ఈనాడు భారతదేశం గురించి పాకిస్తాన్కి అర్థమైంది అన్నట్టు నరేంద్ర మోడీ గారు చెప్తున్నది. ఎర్రవెల్లిలో కేసీఆర్ తో భేటీ అయిన హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. హరీష్ రావు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. సో పలు చర్చలు, ఉన్నటువంటి రాష్ట్ర విషయాలు, సో జరుగుతున్నటువంటి పరిపాలన దృష్ట్యా కొన్ని విషయాలు, అదేవిధంగా కవిత లేఖ విడుదల చేసింది ఆ ముచ్చట గురించి అంతా కొంచెం డ్రామా ఉంటుంది అనమాట. సో నమ్మేటటువంటి పరిస్థితి లేకపోవడంతోనే కవిత ఈనాడు టార్గెట్ చేసినట్టు చేస్తారు, లాస్ట్కి మళ్ళీ అందరూ కలిసిపోతారు. ఇది పెద్ద డ్రామా నడుస్తుంది అనమాట. ప్రజలే ఆగమాగం అవుతుంటారు ఈ డ్రామా కంపెనీని చూసి. ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ తిరస్కరించలేదు. పవన్ ఖేరా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఒక్కసారి కూడా తిరస్కరించలేదని, ఈ మౌనం వెనుక అర్థం ఏమిటని కాంగ్రెస్ గురువారం ప్రశ్నించింది అన్నట్టు ఈనాడు చూసుకుంటే ఈ పొగబెట్టుడు అనమాట, రెచ్చగొట్టేటటువంటి విషయాలు. నరేంద్ర మోడీ గారు ప్రజల దృష్ట్యా ప్రజల ప్రాణాలు పోద్దని చెప్పేసి ఈనాడు భద్రతా బలగాలు కూడా మనకు అన్ని విధాలుగా సమాధానం చెప్పినారు. కానీ ఈనాడు అణుబాంబులు వేసుకోవడం కానీ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే తర్వాత బాధపడాల్సింది మనమే. అప్పుడు వీళ్ళు కూడా అంటారు, ఎందుకు అంత దూరం దాకా ఎందుకు పోయారు, ఆపుకోవచ్చు కదా, శాంతి చర్చలు చేసుకోవచ్చు కదా అని అప్పుడు వీళ్ళు ముచ్చట చెప్తున్నారు అనమాట. సో నరేంద్ర మోడీ గారు ఏంటంటే వాళ్ళు చేసిన దానికి గుణపాఠం చెప్పినాము. ఆ క్యాంపులని ఏదైతే ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను కూల్చేయడం జరిగింది, సో వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పినాం. సో యుద్ధం దాకా ఎందుకు అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆలోచించడం. సో ధీటుగా సమాధానం అయితే చెప్పినారు. సో వాళ్ళు మరలా కొనసాగితే మాత్రం ఇక ముందుకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుందని నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేశారు. వీళ్ళేమో ఇక పొగబెట్టేటటువంటి కిందికి మంట పెడుతున్నారు అన్నమాట. రాజ్య యువ వికాసం డిప్యూటీ సీఎం కీలక ప్రకటన. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది అన్నట్టు. మరి రాజీవ్ యువ వికాసం
తోని ఎంతమంది విద్యార్థులు లబ్ధి పొందినారో విద్యార్థులు కూడా మీరు, ఎందుకంటే ఈనాడు ఎవరెవరికైతే లబ్ధి పొందినో దయచేసి మీరు సోషల్ మీడియాలో పెట్టుర్రు ఏ విధంగా అక్కడికి వచ్చింది అని చెప్పేసి. ఈనాడు సిబిల్ స్కోర్ అంటే మేము ముత్తుకోగా సిబిల్ స్కోర్ లేదు దాన్ని మినాయించడం అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సిబిల్ స్కోర్ ఏడంగా ఉంటుంది కూరగాళ్ళకి. భారత్ కు అండగా ఉంటాం జపాన్. ఎంపీ సంజయ్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం గురువారం జపాన్ రాజధాని టోక్యో చేరుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ వ్యాప్త మద్దతు కోరుతూ ఒక బృందం విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందన్నట్టు. సో భారత్ కు అండగా ఉంటామన్నట్టు ఈనాడు జపాన్ కూడా మనకు అండగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ప్రపంచ దేశాల్లో చాలా మటుకు మన భారతదేశం అంటే ఏంటో వాళ్ళు గ్రహించడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళందరి చూపు మన వైపు ఉంది. సో ఈనాడు భారతదేశం శాంతికి చిహ్నంగా మనందరికీ తెలుసు కాబట్టి ఈనాడు పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడులకు ప్రతిదాడిగా భారత్ చేసింది. కానీ ఈనాడు భారత్ అంటే ఈనాడు మరెంతో గౌరవంతో బతుకుతున్నటువంటి దేశంగా కూడా ప్రపంచ దేశాలలో మనకు మంచి కీర్తి ప్రతిష్టలు. ఆపరేషన్ సింధూర్తో పొరుగు దేశాలతో పాటు ఆ ప్రపంచానికి సందేశం ఇచ్చాం ఉప రాష్ట్రపతి అన్నట్టు. ఆపరేషన్ పై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ప్రశంసలు వర్షం ఉగ్రవాదులను ఏరివేస్తామని మోడీ ప్రపంచానికి చాటారని. ధన్ఖడ్ ఇప్పటికీ భారత్ చాలా మారిందని విశ్వాసంతో ఉందని వ్యాఖ్య. ఆ సాయుధ దళాల సత్తాను ప్రపంచం చూసిందని ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది. ఎంత అంటే కాకేం చెప్తే బిడ్డ రాస్తుంది అనమాట. అలా ఇది ఒక పెద్ద డ్రామా తతంగం ఇదంతా, అర్థం చేసుకోవాలి అంతా. గురుకుల కార్యదర్శి వర్షిని పై మంత్రి సీరియస్. ఆ గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్న దామోదర. వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షినిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇది చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఈనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి. ఈనాడు హాస్పిటల్లో పోటీ బెడ్లు గతి ఉన్నాయి, డాక్టర్లు గతి ఉన్నాయి, మందులు కొడుతున్నాయి. ఏడా దామోదర్ రాజనరసింహ జర పట్టించుకోరు తెలంగాణ రాష్ట్రాన్ని. సో ఇది ప్రజా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.